భారతదేశం పురాతన ఆలయాలకు, చారిత్రక కట్టడాలకు, అద్భుత శిల్ప కళలకు పెట్టింది పేరు. అలాంటి పురాతన ఆలయాల్లో ఒకటి తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో ఉన్న నెల్లయ్యప్పర్ ఆలయం. తమిళనాడులో ఉన్న అత్యంత పురాతన శివాలయాల్లో ఇది ఒకటి. తామిరబరణి నదికి ఉత్తర తీరాన ఉన్న ఆ ఆలయంలో ప్రధాన దైవం శివుడు. ఇక్కడ లింగ రూపంలో ఉన్న శివుడిని నెల్లయ్యప్పర్గా, పార్వతీదేవిని కాంతిమతి అంబాల్గా పిలుస్తారు. కొన్ని పౌరాణిక కథల ప్రకారం ఈ ఆలయంలోని దేవతామూర్తులు వెదురువనంలో దొరికాయని నమ్ముతారు. అందుకే ఈ ప్రాంతాన్ని వేణువనమని, శివుడిని వేణువననాథర్ అని కూడా పిలుస్తారు. ఈ ప్రదేశంలో జరిగిన శివపార్వతుల వివాహానికి విష్ణువు ప్రత్యక్షమై పాల్గొన్నట్లు తెలియజేసే కథను వర్ణించే విష్ణుమూర్తి చిత్రం ఈ ఆలయంలో ఉంటుంది. 14.5 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 7వ శతాబ్దంలో పాండవులు నిర్మించారని అక్కడి శాసనాలు చెబుతున్నాయి. అద్భుతమైన శిల్ప కళలతో కనువిందు చేసే ఈ ఆలయంలో ప్రత్యేక ఆకర్షణ మునిమండపం. ఈ మునిమండపంలో పెద్ద రాతి స్తంభాలు ఉంటాయి. ప్రతి స్తంభానికి ఉపస్తంభాలు ఉంటాయి. ఇలా మొత్తంగా 161 స్తంభాలు ఉంటాయి. ఇవన్నీ మ్యూజికల్ పిల్లర్స్. అంటే వీటిపై కొట్టినప్పుడు అందులో నుంచి సప్త స్వరాలు ఉత్పత్తవుతాయి. ఈ సంగీత స్తంభాలను ఆ సమయంలో నెల్లయ్యప్పర్ ప్రాంతాన్ని పాలించిన నింద్రసీర్ నెడుమారన్ నిర్మించారు. ఈ స్తంభాల నిర్మాణంలో వెదురుని ఉపయోగించినట్లు చరిత్రకారులు చెబుతుంటారు. ఈ స్తంభాలపై ఏనుగులు, గుర్రాలు, పౌరాణిక సన్నివేశాలు, శిల్పాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయంలోని మ్యూజికల్ పిల్లర్స్ అప్పటి శిల్పుల నైపుణ్యానికి నిదర్శనం. మునిమండపంతో పాటు ఈ ఆలయంలోని నంది, బాల కూడా పర్యాటకులను ఆకర్షిస్తాయి. శివుడు నృత్యం చేసి తపస్సు చేసిన 5 ప్రదేశాల్లో ఈ ఆలయం కూడా ఒకటని భక్తుల నమ్మకం. ఇక ప్రతి సంవత్సరం జూన్, జూలై సమయంలో వచ్చే తమిళ నెల అణిలో జరిగే బ్రహ్మోత్సవం ఈ ఆలయంలో జరిగే అత్యంత ప్రముఖమైన పండుగ. ఈ పండుగలో భాగంగా అంగరంగ వైభవంగా రథోత్సవాన్ని నిర్వహిస్తారు. మూల విరాట్టులకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు, దీపారాధనలు చేస్తారు. ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి రథంపై కొలువుదీర్చి ఊరేగిస్తారు. ఏటా నిర్వహించే ఈ రథోత్సవానికి వేల సంఖ్యలో భక్తులు హాజరవుతారు. సో మీరు కూడా తమిళనాడు వైపు వెళ్ళినప్పుడు ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించండి.